శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 4. శ్రీ సాయిబాబా ప్రకటనలోని ఆశయమేమి? ధర్మము నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు సన్మార్గులను రక్షించి దుర్మార్గులను శిక్షించి ధర్మస్థాపన చేయుటకు పరమాత్మ యుగ యుగముల అవతరించుచున్నారు అని భాగవతాది గ్రంథములు చెప్పుచున్నవి. అదే విధముగా శ్రీ సాయిబాబా ప్రకటనలో పరమార్థమేమైయుండునని ఒకంత ఆలోచన కలిగినప్పుడు ఇట్లనిపించుచున్నది. సహజముగా విచక్షణా జ్ఞానము గల మానవులు మాయకు లోబడి ఆ విచక్షణా జ్ఞానము కోల్పోయి జీవించుచు అష్ట కష్టముల అగుచుండుటచే పశుప్రాయములుగా జీవితములు గడుపుతుండుచే అట్టి మానవుల్లోని విచక్షణా జ్ఞానమును మేల్కొలిపి అందరినీ శుభ్ర మార్గమున నడిపి వారి జీవితములను సార్థకపరచుట ప్రధాన ఆశయముగా కనిపించుచున్నది. కుల మతములతో కోట్లాడుచు ద్వేషభావముతో వైరభావముతో జీవించు మానవులను సమైక్యపరచి కలిసిమెలిసి జీవించినట్లు చేసి మానవత్వమే తమ మతమనుటను తెలియచెప్పి మానవులను సంస్కరించుట మరి యొక్క ఆశయము. అనాథల, అంగవికలుల, బీదల, రోగిష్ఠుల ఆదిగా గల దుర్భరుల జీవితములను ఆదుకొనుట మానవ లక్షణమని తమ ఆచరణ ద్వారా చూపి సంస్కర్తగా సఫలీకృతులైరి బాబా. మానవుడే దేవుడు కాదని, అన్ని జీవుల్లో ఉన్నది పరమాత్మ అయిన తానే కనుక ఏ జీవి అయినా మానవుడేనని బాబా నిరూపించి జీవులన్నిటి యందు మానవులకు ప్రేమ భావమును జనింపజేసి సంస్కరించిరి బాబా. శ్రీ సాయిబాబా ద్వంద్వాతీతులు. వారి వాక్కు నుండి అమృతము జాలువారుచుండెడిది. ఎప్పుడూ ఆత్మసంధానము నందుండువారు, మౌనమును తప్పువారు కాదు. వారెక్కడ కూర్చున్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారు సిద్ధపురుషుడైనప్పటికీ సాధకునిగా కనిపించువారు. గౌలిబువాయను 95 సంవత్సరాల సాధు సత్పురుషుడు శ్రీ సాయిబాబా పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి అని చెప్పిరి. ఒకసారి బాబా దాసుగన్ని వామ సప్తాహం చేయమని చెప్పిరి. బాబా నామ సప్తాహం ముగినాడు విఠలుని దర్శనము కలుగునని మీరు వాగ్దానం ఇచ్చినచో అట్లే నామ సప్తాహం చేసేదను అని దాసుగని బాబాకు జవాబిచ్చాను. యథార్థమైన విషయం చెప్పినప్పుడు నమ్మకము విశ్వాసము తమ మాటలలో ప్రకటించుటకు తమ హృదయముపై చేయి ఉంచి చెప్పెదరు. అట్లే బాబా తమ గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అని బాబా దాసుగనికి భరోసా ఇచ్చిరి. ఆ విధముగా దాసుగను నామ సప్తాహం చేసి విఠలుని దర్శనం పొందినాడు. ధ్యానములోని విఠలుని రూపము ఎప్పుడూ స్థిరముగా నిలుచునని దీక్షిత్తో బాబా చెప్పిన విధము. కాకాసాహెబ్ దీక్షిత్కు విఠల్ దర్శనము చూద్దాము. ఈ నామ సప్తాహం అయిపోయిన తరువాత కాకాసాహెబ్ ధ్యానములో కూర్చొనగా అతనికి విఠలుని దర్శనం అయింది. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ మధ్యాహ్న ఆరతికి సాయిబాబా వద్దకు వెళ్ళినాడు. బాబా కాకానిట్లు అడిగిరి, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వాణ్ణి చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు, వాడిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రమూ అజాగ్రత్తగా ఉన్నను అతను తప్పించుకుని పారిపోవును అని బాబా చెప్పిరి. నీవు ధ్యానం చేశావు, విఠలుని దర్శనం నీకు అయింది అని నాకు తెలుసు. ఇంకా నీ సాధన పటిష్టపరుచుకో అని చెప్పుటకు తమ మాటలతో బాబా ఏమన్నారో చూద్దాము. నీవు విఠల్ పాటిల్ను చూచావు, అయితే విఠలుడు మిక్కిలి పారుబోతు. ఎవరు పారుబోతు? విఠలుడా? కాదు, నీ మనస్సు పారుబోతు. నీవు ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నా ఆ మనస్సు నిలవదు, తప్పించుకొని పోతుంది. నీ ధ్యానం పాడైపోతుంది. మనస్సు నిలుచుటే ధ్యానము, అది నిలువనిచో వ్యర్థమే. మనస్సు నిలుచుటకు ఏ రూపంపై నీవు ధ్యానము నిలుపుతావో ఆ రూపము నీ మనోఫలకముపై కనిపిస్తూ ఉంటే ధ్యానం కుదిరినట్లే కదా. దీక్షిత్ కళ్ళు మూసుకొని ధ్యానములో కూర్చున్నాడు. కళ్ళను మూసుకొని తన చూపును అంతర్ముఖం చేసుకుని తన భ్రూ మధ్యమున నిలిపినాడు దీక్షిత్. అలానే మనస్సును కూడా అక్కడ నిలిపాడు. భ్రూ మధ్యములో మనస్సు చూపు నిలుపగానే విఠలుని దర్శనం దీక్షిత్కు అయినది. భ్రూ మధ్యమున నిలిచిన మనస్సు చలించి అచటి నుండి వెళ్ళిపోగానే విఠలుని రూపము కనుమరుగైనది. అందువలన బాబా మనస్సునే పారబోతన్నారు. మనస్సును దృఢముగా చలించకుండా ఒకే చోట స్థిరముగా ఉండేటట్టు పట్టుకోవాలి, అంటే నిలపాలి.
ఏమాత్రమూ అజాగ్రత్తగానున్నను ఆ మనస్సు తప్పించుకొని పారిపోవును అనగా చలించును. కనుక ధ్యాన సాధన చేయువారు మనస్సును ఒక చోట నిలిచేటట్లుగా పట్టుకొనవలసి ఉన్నదని, అలా అతని ధ్యాన సాధన సరిచేసుకోమని బాబా కాకాసాహెబ్ దీక్షిత్కు హెచ్చరించారు. భూమధ్యమున మనస్సు స్థిరంగా నిలిస్తే ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరిన గురువు అనుగ్రహంతో సాధన చేసిన హృదయస్థానములోనున్న ఆత్మదర్శనం అవుతుంది. క్రమేపీ సహస్రారములో ఉన్న పరమాత్మను దర్శించిన మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక పై విధముగా బాబా మనలను సాధన చేయమని చెప్పుటగా గ్రహించవలెను. భగవంతరావు క్షీరసాగరుని తండ్రి విఠలుని పూజించువాడు. అతను మరణించిన తరువాత భగవంతరావు విఠలుని పూజ చేయటం మానినాడు. తండ్రికి శ్రాద్ధమును కూడా పెట్టుటలేదు. భగవంతరావు షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా క్షీరసాగరుని గురించి ఇట్లనిరి: వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు, నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చెను. వీనిని ఇక్కడకు తెచ్చితిని. ఇతను ఇప్పుడు చేయుచున్నది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి భగవంతరావుచే పూజ చేయుట ప్రారంభింతును అని బాబా చెప్పిరి. కుటుంబంలో చేయి విధానమును మార్చరాదు. బాబా ఒక చోట పూజా తంతుతో పని లేదనుట, పూజను అవసరము లేదనుట. బాబా క్షీరసాగరుడు ఆపిన పూజను మరలా చేయించుట ప్రారంభింపజేసినాడు. ఇచట ఎవరి చేత ఏది చేయించాలో వారి చేత బాబా పనులను చేయించుదురు. పూజా విధానమును బాబా ఆమోదించారు. ఒకసారి దాసగను షిరిడీ వచ్చినప్పుడు బాబాను దర్శించి ప్రయాగ వెళ్ళి అచట త్రివేణి సంగమంలో స్నానం చేసి వచ్చుటకు అనుమతించమని కోరినాడు. అంత దూరం పోవలసిన పని లేదు, మన ప్రయాగ ఇచటనే కలదు, నా మాటలను నమ్ముము అని బాబా దాసగన్తో అనెను. దాసగను బాబా పాదములపై శిరస్సు నిడి నమస్కరించినంత బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారెను. ఈ అద్భుత లీలను చూసి దాసగను ఆశ్చర్యపడెను. బాబాకు సాధ్యం కానిదేది లేదు. పంచభూతములు వారి కనుసన్నలలోనివి. వారి చర్యలు చిన్న చిన్న చమత్కారములు కాదు. ఈ 4వ అధ్యాయంలో బాబా మొదటిసారి ప్రకటన తెలుపబడినది. భక్తుల కొరకు బాబా 16 ఏండ్ల బాలుడిగా షిరిడీలో వేప చెట్టు క్రింద అవతరించిరి. ఆ వయస్సుకే వారు బ్రహ్మజ్ఞానిగా కనిపించిరి. అప్పటి బాబాని గురించి చెప్పిన వారిద్దరే. మొదటివారు నానా చోప్దార్ తల్లి, రెండవ వారు ఖండోబా ఆదేశించిన గణాచారి. ఆమె బాలుడైన ఏ పేరు లేని బాబా గురించి ఇట్లు చెప్పినది: చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఈ చిన్న కుర్రవాడు చలికి వేడికి లెక్కించక కఠినముగా తపస్సు చేయుచు సమాధి స్థితిలో ఉండుట గ్రామస్తులు చూచి ఆశ్చర్యపడిరి. ఆ బాలుని రూపురేఖలు ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను. ఎప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చుండేవాడు. చిన్న బాలుడుగా కనిపించినను అతను నిజముగా మహానుభావుడే. ఈ బాలుని గూర్చి ఎవరికీ ఏమీ తెలియదు అని ఆమె చెప్పినది. ఒక రోజున ఖండోబా ఆదేశించిన గణాచారిని, ఈ బాలుడెవరు, వారి తల్లిదండ్రులు ఎవరు, ఎచట్ నుండి వచ్చినాడు అని గ్రామ ప్రజలు అడిగిరి. గణాచారి ఆ ప్రశ్నలకు సమాధానము చెప్పక గ్రామ ప్రజలచే ఒక గడ్డపారను తెప్పించి అచట ఒక స్థలమును చూపి త్రవ్వించగా ముందు కొన్ని ఇటుకలు వచ్చినవి. వాటి దిగువన వెడల్పు గల ఒక రాయి కనిపించెను. ఆ బండను తొలగించగా అచట 4 దీపములు వెలుగుచూ కనిపించినవి. ఆ స్వరంగ ద్వారము ద్వారా ముందుకు వెళ్ళగా ఒక భూగృహము కనిపించినది. ఆ భూగృహము గోముఖ ఆకారములో నిర్మించబడినది. కొయ్య బల్లలను జపమాలను వారు అక్కడ చూచిరి. అప్పుడు గణాచారి ఆ బాలుడు ఇచ్చట 12 సంవత్సరముల నుండి తపస్సు చేసినాడని గ్రామ ప్రజలకు చెప్పెను. బాలని అడుగగా అది తమ గురువుగారి సమాధి ఉన్న స్థానమని వారిని మరిపించుటకు చెప్పినాడు. సమాధిని కాపాడుటకు ఆ భూగృహమును ఎప్పటి వలె మూసివేయమని బాలుడు కోరగా గ్రామస్తులు ఎప్పటి వలె మూసివేసిరి. మరిపించుట అను పదమును పరిశీలించిన ఆ బాలుడు తన నిజతత్వమైన భగవతత్వమును తెలియనివ్వలేదని తెలియచున్నది. దారిలేని ఆ భూగృహంలో తాను ధ్యానములో ఉండుటను తెలిస్తే వారు ప్రజలకు దూరమయ్యే అవకాశము ఉండవచ్చు. ప్రజలతో తానొకనిగా ఉండదలచిన వారికి కట్టుబాట్లు ఏర్పడిన కదా. ఆ భూగృహము ఆ బాలునకు తెలిసినదే. తమ గురువుగారి సమాధి ఉన్న దారిలో వారు తపస్సు చేయుటకు ఎట్టి ఇబ్బంది ఉండదు. ఆ భూగృహం పైన మూయబడి ఉన్నందున బాబా అందులోనికి ఎట్లు వెళ్ళిరి, ఎట్లు బయటకు వచ్చిరి అని పాఠకులకు సందేహం రావచ్చును. వారికి తలుపులు ద్వారబంధములతో పని లేదని, తాము ఎప్పుడైనా ఎక్కడైనా ఉండగలరనుట, వారు సర్వాంతర్యామి అయిన పరమాత్మ అని సాయి సచ్చరిత తెలుపుచున్నది. బాబా లేని చోటు ఈ సృష్టిలో లేదు.
బాబా ఆ భూగృహంలోనూ ఉండగలరు, బయట ప్రకటన కాగలరు. వారు ఒక చోట నుండి మరి ఒక చోటకు రావాల్సిన పని లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా వారెక్కడైనా ప్రకటన కాగలరు. మరి ఒక చోటు నుండి అక్కడికి రావాల్సిన పని లేదు. వారు ఆ చెట్టు కింద భూగృహంలో తపస్సు చేయుట వాస్తవం అనిపించుచున్నది. భక్త మహల్సాపతి మరికొందరు భక్తులు ఈ భూగృహము బాబా యొక్క గురువుగారి స్థానమనిరి. సగుణ మేరు నాయక్, జీకే దీక్షిత్ మొదలగు వారు ఆ స్థలములో బాబా తపస్సు చేసిన దానికి గుర్తుగా అచట బాబా పాదుకలను ప్రతిష్ఠింపజేసిరి. కనుక భూగృహములో బాబా తపస్సు చేసి ఉండిరని స్పష్టపరచుచున్నది. ఇప్పుడు దీనిని గురుస్థానము పేర సంస్థానం వారు ప్రత్యేకముగా నిర్వహించుచున్నారు. అనేక మార్పులు జరిగినవి. భక్తులు ఇచ్చిన ప్రదక్షిణలు చేయుదురు. ఈ వేప చెట్టు దగ్గర హరి వినాయక సాటే అన్న భక్తుడు 1908 ప్రాంతమున ఒక వాడాను భవనమును నిర్మించెను. ఈ వాడ ఇప్పుడు తొలగించబడినది. అట్లే కాకాసాహెబ్ దీక్షిత్ 10/12/1910న శంకుస్థాపన చేసి 1911 శ్రీరామనవమి రోజుకు దీక్షిత్ వాడ పూర్తి చేసిరి. ఇప్పుడు ఈ వాడాను సంస్థానం వారి క్యాంటీన్కు ఉపయోగిస్తూ అనేక మార్పులు చేసిరి. తరువాత కోటీశ్వరుడైన బూటి ఒక భవనమును నిర్మించగా 1918లో బాబా దేహము చాలించగా బాబా పార్థివ దేహమును ఈ బూటి వాడాలో మురళీధరుని విగ్రహం ప్రతిష్ఠించి తలచిన చోటే సమాధి చేసిరి. ఓం శ్రీ సాయి గురవే నమః. 4వ అధ్యాయం సమాప్తము. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః.